హాయ్ వ్యూయర్స్, తెలుగు వైభవం యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. మీకందరికీ తెలుసు, మనం తెలుగు వ్యాకరణానికి సంబంధించినటువంటి అనేక విషయాల మీద వీడియోలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు అలంకారాల్లో శబ్దాలంకారమైనటువంటి వృత్యనుప్రాస అలంకారం గురించి మనం తెలుసుకుందాం. అలాగే మన వీడియోను కొత్తగా చూసే వాళ్ళందరూ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఈరోజు మనం వృత్యానుప్రాస అలంకారం గురించి తెలుసుకుందాం. తెలుగులోని అలంకారాలు రెండు రకాలని మనందరికీ తెలుసు, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. ఈ వృత్యనుప్రాస అలంకారం శబ్దాలంకారాల కోవలోకి చెందుతుంది. సో ముందుగా వృత్యనుప్రాస అలంకారం యొక్క లక్షణాన్ని మనం గమనించినట్లయితే, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ హల్లులు తిరిగి తిరిగి మళ్ళీ వస్తే అది వృత్యనుప్రాస అలంకారం అవుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ హల్లులు తిరిగి తిరిగి మళ్ళీ వస్తే అది వృత్యనుప్రాస అలంకారం అవుతుంది. మనం ఒక ఉదాహరణ మనం గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది. అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టములు పడును. ఇక్కడ ఈ వాక్యంలో మీరు చూసినట్లయితే క్ష అనే అక్షరం అనేకసార్లు తిరిగి తిరిగి మళ్ళీ వచ్చింది. అంటే ఇక్కడ మన పేరులోనే ఉంది వృత్య అనుప్రాసం. వృత్తము అంటే ఒక వృత్తం ఏ విధంగా గుండ్రంగా ఉంటుందో అలా తిరిగి తిరిగి ఆ అక్షరం మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఇంకో ఉదాహరణ చూడండి, లక్ష భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యం భక్షించటం లక్ష్యమా. అంటే ఇక్కడ కూడా క్ష అనేటువంటి అక్షరం మళ్ళీ మళ్ళీ రావడం జరిగింది. ఇక మరొక ఉదాహరణ, ఒక పద్యం ఉంది. ఈ పద్యంలో కూడా దా అనేటువంటి అక్షరం మళ్ళీ 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 వస్తూనే ఉంటుంది. ఓసారి చూడండి, ఇది కాదదియను, అది కాదు ఇదియను, ఇది అదియు వదలి ఎదియో వదరన్, వదలని ముదముల బొదలగా నద వదపడి బెదరి ఎడద హరిహరనాథ. ఈ పద్యంలో కూడా దా అనేటువంటి అక్షరం మళ్ళీ మళ్ళీ మనకి రావడం జరిగింది. ఇక ఇవాల్టి ప్రశ్నను మనం గమనించినట్లయితే, ఒక హల్లు పదే పదే తిరిగి వచ్చినట్లయితే అది ఏ అలంకారం అవుతుంది? అంటే ఒక హల్లు మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తే అది ఏ అలంకారం అవుతుంది అంటే, ఆ అంత్యానుప్రాస, ఆ వృత్యానుప్రాస, ఈ లాటానుప్రాస, ఈ చేకానుప్రాస. సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.